Hello guys, welcome back to our ER channel Education with Rakesh. Guys, MCA ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. సో చాలామంది స్టూడెంట్స్ సిలబస్ గురించి అడుగుతున్నారు. సో కృష్ణా యూనివర్సిటీ MCA ఫస్ట్ సెమ్ సిలబస్ అనమాట ఇది. సో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇందులో చూద్దాం. సెమిస్టర్ 1 వచ్చేసరికి MCA 101 IT ఫండమెంటల్స్, ప్రోగ్రామింగ్ C, కంప్యూటర్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ అండ్ అకౌంటింగ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, PC సాఫ్ట్వేర్ ల్యాబ్, C ల్యాబ్, సెమినార్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. సో ఈ సబ్జెక్ట్స్ మీకు ఉన్నాయా లేదా వన్స్ క్రాస్ చెక్ చేసుకోండి. కృష్ణా యూనివర్సిటీ MCA ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అనమాట ఈ సబ్జెక్ట్స్ ఇవి. నెక్స్ట్ సిలబస్ కూడా మనం కింద డెప్త్లో చూసుకోవచ్చు. సో వన్స్ మీరు ఈ సబ్జెక్ట్స్ మీకు ఉన్నాయి లేదా క్రాస్ చెక్ చేసుకుంటే సిలబస్ మొత్తం ఆల్ ఓకే అవుతుంది. నెక్స్ట్ సిలబస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ సిలబస్ చూసుకుందాం మనం. నెక్స్ట్ ఇక్కడ MCA IT ఫండమెంటల్స్, MCA 101 IT ఫండమెంటల్స్ అని ఉంది. సో ఇక్కడ డీటెయిల్ ఆఫ్ ది సిలబస్, సో డీటెయిల్ ఆఫ్ ది సిలబస్ అని కూడా ఉంది డీటెయిల్స్. నెక్స్ట్ యూనిట్ 1 వచ్చేసరికి బిజినెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో దీనికి రిలేటెడ్. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి కంప్యూటర్ హార్డ్వేర్ అనమాట, కంప్యూటర్ హార్డ్వేర్. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసరికి టెలికమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్స్ అనమాట యూనిట్ 3. ఇవంతా సిలబస్ మీరు వన్స్ మీకున్న సబ్జెక్ట్స్ ఈ సిలబస్ క్రాస్ చెక్ చేసుకోండి. సబ్జెక్ట్స్ క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే సేమ్ ఆటోమేటెడ్ సిలబస్ అంతా ఓకే అవుతుంది. ఇది MCA ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. రిలేటెడ్ కృష్ణా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కావచ్చు అండ్ కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కావచ్చు, ఎవరికైనా ఇదే సిలబస్. వన్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేసరికి ఫంక్షనల్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇంటర్ ఆర్గనైజేషనల్ సిస్టమ్స్. అండ్ 5th యూనిట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నమాట ఫస్ట్ సబ్జెక్ట్ అండ్ సెకండ్ సబ్జెక్ట్ సిలబస్ చూసుకున్నట్లయితే MCA 102 ప్రోగ్రామింగ్ విత్ C. సో యూనిట్ 1 ఇక్కడ ఉంది. నెక్స్ట్ యూనిట్ 2 కంట్రోల్ ఆఫ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసరికి ఎరేస్. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసరికి స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్, డిఫైనింగ్ ఏ స్ట్రక్చర్, ప్రాసెసింగ్ ఏ స్ట్రక్చర్, యూజర్ డిఫైన్డ్ డేటా. నెక్స్ట్ స్ట్రక్చర్స్ గురించి అనమాట. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి లో లెవెల్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లో లెవెల్ ప్రోగ్రామింగ్. సో ఇలాగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇక్కడ సిలబస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్లో. ఇక్కడ సెమిస్టర్ 1 కృష్ణా యూనివర్సిటీ MCA సిలబస్. సో ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ సిలబస్ అయితే కింద ఇంకా మనం స్క్రోలింగ్ చేస్తూ ఉంటే సబ్జెక్ట్స్ వాటి సిలబస్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కోడ్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఇంకా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది ఈ వెబ్సైట్లో మీకు తెలుస్తుంది. ఎవరైతే ఈ MCA సిలబస్ గురించి అడుగుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ లింక్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ లింక్లోకి వచ్చేసి మీరు సిలబస్ అనేది నోట్ చేసుకోవచ్చు అండ్ మీరు క్రాస్ చెక్ చేసుకొని మీరు సిలబస్ అనేది నోట్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, ఈ వీడియోతో MCA సిలబస్, MCA ఫస్ట్ సెమిస్టర్ కృష్ణా యూనివర్సిటీ సిలబస్ అనేది క్లారిటీ అయిపోతుంది అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఈ సిలబస్ యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో కృష్ణా యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ MCA ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అనేది క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ కృష్ణా యూనివర్సిటీ MBA ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఎవరికైనా ఇంకా
తెలియకపోతే మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఫర్ కృష్ణా యూనివర్సిటీ. సో అది ఆ వీడియో మీరు మన ఛానల్ వీడియోస్ చెక్ చేసినట్లయితే ఆ వీడియోలో మీకు కృష్ణా యూనివర్సిటీ ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోలో వచ్చేసరికి కృష్ణా యూనివర్సిటీ ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అనమాట. ఇది సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ అనమాట. సో వన్స్ మీరు చెక్ చేసుకొని నోట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన ఇన్స్టా పేజ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. మన ఇన్స్టా పేజ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే గాయస్, మళ్ళీ ఇంకో వీడియో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.